హాయ్ ఫ్రెండ్స్, మీరందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? మేము కర్ణాటక స్టేట్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే. గోకర్ణం వెళ్ళాలని ప్లానింగ్ అయితే వేసుకున్నాము. అయితే ఇప్పుడు హుప్లీ నుండి స్టార్ట్ అయినాము. ఇప్పుడు గోకర్ణానికి వెళ్ళడానికి ఒక 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనైతే ఉన్నామండి. ఇక్కడ వెళ్తుంటే వ్యూ ఎంత మంచిగా ఉంది తెలుసా ఫ్రెండ్స్, అసలు మామూలుగా లేదు. నేచర్ లవర్స్ అయితే హ్యాపీగా రావచ్చు ఈ రూట్ లో. మొత్తం ఘాట్ రోడే ఉంది. తర్వాత అసలు మొత్తం అడవి, అంటే చాలా పెద్ద అడవి అండి. ఈడ దేవుడా చూస్తా అంటేనైతే ఎంత మంచిగా అనిపిస్తుందో జర్నీ. ఇంత కూడా బోర్ అనేదే ఉండదు. సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు. ఫ్రెండ్స్, ఇక్కడనైతే పారడైజ్ రెసిడెన్సీ అని ఉంది. కింద మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇందులో మేము స్టే చేస్తున్నాము. సడన్ గా ప్లానింగ్ తోని ఏం రాలేదు, సడన్ గా వచ్చినాం కాబట్టి సరే డైరెక్ట్ వెళ్ళి రూమ్స్ చూద్దామని ఒక 5-6 సెర్చ్ అయితే చూసాము. కానీ ఎక్కడైతే ఏం మంచిగా లేవు ఫ్రెండ్స్. రేట్స్ కూడా చాలా ఎక్కువ. మీకు ఆల్రెడీ ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇందులో పారడైజ్ రెసిడెన్సీలో అయితే జస్ట్ 1000 రూపీస్ ఫ్రెండ్ ఫర్ 1 డే. కానీ వేరే చోట్లనైతే ఇంకా 2500, 3000, 4000 చాలా చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే లోపల. ఓకేనా? మీకు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం వచ్చినప్పుడు కాల్ చేయండి వీళ్ళ నంబర్కి. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనము ఇక్కడ బీచ్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ 1 కిలోమీటర్ నుండి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్కి ప్లేస్ అయితే ఉంది. కార్ పార్కింగ్కు 50 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ చాలా హైట్లో ఉందన్నమాట. ఈ బీచ్కి వెళ్ళాలంటే చాలా హైట్కి వచ్చినాం. ఇక్కడ బోట్ డీటెయిల్స్ అండ్ ఓమ్ బీచ్, వాటర్ స్పోర్ట్స్ డీటెయిల్స్ అన్నీ దీని మీదనైతే క్లియర్గా రాసుంది ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన చూడండి శివుడు, ఓంకారం సింబల్స్ అయితే మంచిగా కనిపిస్తున్నాయి మనకు. ఇదంతా పైన అన్నమాట, చాలా హైట్లో ఉంది కదా. ఇక్కడ బీచ్కి వెళ్ళాలంటే చాలా హైట్కి రావాలి కదా. ఇక్కడ షాపింగ్. అరే నేనేనా ఇక్కడ? అవును. అయితే ఇక్కడ షాపింగ్ చేస్తేనైతే మస్తు మజా వస్తుంది. ఇక్కడ బ్రాస్లెట్స్ అండ్ వెరైటీ మోడల్స్, ఇయర్ రింగ్స్, మినీ చైన్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత మస్తుగా అనిపిస్తుందంటే ఇక్కడ కిందకి నడుస్తా అంటే అలల సౌండ్ ఇలా ఓంకార నాదంలాగా సూపర్ వినబడుతుంది. వావ్, వ్యూ చాలా బాగుంది. అరరే ఏది చూస్తే అదే తీసుకోబుద్ధి అవుతుంది నాకైతే. కలెక్షన్స్ అంటే అద్దరిపోయినాయి. ఇక్కడ దిగేటప్పుడు అయితే దిగుతున్నాం కానీ ఫ్రెండ్స్, ఇక ఎక్కేటప్పుడు అయితే ఉంటుంది జాతరే. 70 mm సినిమా కనబడుతుంది. మా కన్నయ్య కృష్ణ హాయ్ చెప్తున్నారు. ఇక నువ్వు రావా అనుకుంటా పోతున్నారు. దిగుతుంటేనైతే మస్తు మజా ఉంది ఫ్రెండ్స్. నిజంగా దూరం నుండి వ్యూ చూడండి ఎంత సూపర్గా కనబడుతుందంటే వావ్, బాగుంది ఫ్రెండ్స్ కదా. చూస్తా అంటే వచ్చేసినాం మొత్తానికైతే మనము బీచ్ దగ్గరికి. రండి ఫ్రెండ్స్, కిందికి వెళ్తూ మనం మాట్లాడుకుందాం. చాలా బాగుంది కదా. అబ్బాబ్బాబ్బా ఏమున్నాయండి నిజంగా, చాలా చాలా మస్తు ఉంది. ఇక్కడ కింద కూడా మనకు మంచి షాపింగ్ ఉంది. ఇక్కడ పక్కన ఒక రెస్టారెంట్ కూడా ఉంది. చూస్తుంటేనైతే భలే అనిపిస్తుంది. ఫుడ్ మస్తు ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మా కన్నయ్యతో ఆడుకుంటే టైం అసలు తెలియదు. ఎంత ప్రశాంతంగా ఉంది అంటే మాటల్లో ఇది ఓంకారం షేప్లో ఉంటుందంట, అందుకే దీన్ని ఓం బీచ్ అంటారంట. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. 8 కిలోమీటర్స్ అంట. ట్రెక్ చేయాలంటే అర్లీ మార్నింగ్ వస్తే బాగుంటుందంట. ఇక్కడ బైక్ రెంట్ తీసుకుంటే బీచెస్ అన్నీ ఈజీగా ఫాస్ట్గా కవర్ చేయొచ్చు. 1 డే 500 తీసుకుంటారు బైక్ రెంట్కి. మహాగణపతి టెంపుల్, మహాబలేశ్వర్ టెంపుల్ 2 టెంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ డ్రెస్ కోడ్ అయితే
ఉండి మగవాళ్ళకి పంచె, ఆడవాళ్ళకి చుడిదార్ లేదంటే చీర. అర్లీ మార్నింగ్ శివలింగాన్ని దర్శించుకుంటే శివలింగం పైన నీళ్లు కూడా పోయచ్చు. ఫెర్రీ బోట్స్ అయితే జుయ్ అని పోతున్నాయి ఫ్రెండ్స్. ఈ బండరాల మీద నడుస్తుంటేనైతే అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత మంచిగా ఉందంటే మాటల్లో చెప్పలేము. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఓంకారం బీచ్. మీరైతే వస్తే తప్పకుండా చూడండి. టెంపుల్ అర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి టెంపుల్ వీడియోస్ తీయడం కుదరలేదు ఫ్రెండ్స్. చూడండి బోట్ ఎంత ఫాస్ట్గా వస్తుందో జుయ్ అని. నాకైతే నిజంగా ఒక్కసారిగా ఏదో లోకంలోకి పోయినట్టు అనిపించింది. బీచ్ ఒడ్డున కూర్చుంటే, ఆ కొబ్బరి చెట్ల మధ్యలో కూర్చుంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోయినట్టుంది ఫ్రెండ్స్. మా కన్నయ్య అయితే కొంచెం అలిగిండు, నిద్రకొచ్చిండు ఈ టైం. బీచ్ పైన షాపింగ్ అంటే కింద కూడా షాపింగ్ అయితే మంచిగా ఉన్నది. బ్రాస్లెట్స్ అవన్నీ స్టోన్ వర్క్ అవన్నీ చాలా బాగున్నాయి. చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్ హాయిగా ఉందో. చాలా రిలాక్స్ అయిపోవచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తేనైతే. మా కన్నయ్యతో మేమైతే మస్తు చిల్ అయినాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.